అసలు కళ్యాణ్ బాధ ఏంటో అర్థమైందా? కళ్యాణ్ గారి బాధ ఏంటంటే డిమాండ్ పవన్ అనే వ్యక్తి ఒక బలశాలి. డిమాండ్ పవన్ ఆడితే తన కోసం తన గెలవగలడు. నీ బలాన్ని నీ కోసం గెలిపించడానికి ఉపయోగించరు అబ్బాయి. మేము మా మానాన్ని మేము ఆడుతున్నాం, మేము గెలవాలని మా ప్రయత్నాలు చేస్తున్నాం. మేము గెలవాలని ఆడేటప్పుడు నీ బలాన్ని నీ కోసం ఉపయోగించకుండా నువ్వు వేరే వాళ్ళకి ఉపయోగించి వాళ్ళని నువ్వు సపోర్ట్ చేస్తూ వాళ్ళని కెప్టెన్లు చేస్తున్నావో, ఆటలు గెలిపిస్తున్నావో, ఏం చేస్తున్నావో తెలియట్లేదు కానీ వాళ్ళని చేస్తున్నావు. నీ సపోర్ట్ మాకు రావట్లేదు. ఓకే, అలాగే నీ సపోర్ట్ ఇంకొకరికి కూడా ఎలాగైనా ఉంటే బాగుండు అంటే వాళ్ళ దృష్టిలో మాకంటూ నువ్వు సపోర్ట్ ఇస్తే మేము ఎక్కడో ఉంటాం కాబట్టి మా కష్టానికి ఫలితం లేకుండా పోతుంది. లేదు, నీ బలంతో నువ్వు వాడు, నువ్వు గెలు. కానీ నువ్వు గెలవకుండా మమ్మల్ని గెలిపించకుండా బలహీనులను నువ్వు గెలిపిస్తున్నావు. నేననే మాట కాదది కళ్యాణ్ గారి తాలూకా. ఆయన ఒక్కరిదే కాదు, చాలా మందిది కూడా మైండ్లో అదే ఉంది. బలహీనులు బలవంతులని ఎవరిని కామెంట్ చేయట్లేదు. వాళ్ళు అంటే ఇక్కడ ఎలా పోర్ట్రేట్ అవుతుందంటే వాళ్ళ తాలూకా దెబ్బలాటలు చూస్తే క్లియర్గా చూసి రివైండ్ చేసుకుని చూడండి, అక్కడ కనిపిస్తుంది అదే, మనసులో ఉన్నది అదే, అది సైకలాజికల్గా ఇంతే.